అంటే మనం ఈ ట్రాఫిక్ అవగాహన సదస్సు అనేది యాక్చువల్లీ మేము ప్రతి స్కూల్స్లో పెడుతున్నాం. మినిమం మన పిల్లలు, మన మనవాళ్ళు, లేదా మన మనవరాళ్ళు, లేకపోతే మనమే రియల్గా మనకు తెలుసా ఇంట్లో సరే బాబు జాగ్రత్త రా నాయన, నీకు బండి ఇవ్వాలంటే నాకు టెన్షన్ వచ్చేస్తుందిరా అని ఫాదర్ అంటాడు, లేదా కొడుకు ఏదో సంథింగ్ అమ్మ అంటది, లేకపోతే మనవాళ్ళు చెప్తా ఉంటారు. ఇంటి బయటికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ టెన్షన్ మీద ఉంటామా లేదా? మనం ఎవరు ఉండకుండా ఉంటారు చెప్పండి? ప్రతి వాడు న్యాచురల్. నేను కూడా నా పిల్లలు, అరే మా వాడు తాళం ఇస్తే బాబు వీడికి అనవసరంగా నువ్వు తాళం ఇచ్చావు అని భార్య అని అంటాం, లేకపోతే మన పిల్లలను సతాయిస్తాం. కానీ మనం జాగ్రత్తగా వెళ్తాం, వాడు జాగ్రత్తగా వస్తాడా? లేకపోతే మనం జాగ్రత్తగా వెళ్ళి ప్రికాషన్ తీసుకొని మనం ట్రాఫిక్ రూల్ కూడా పాటిస్తాం, సిగ్నల్ పాటిస్తాం, స్లోగా వెళ్తాం. నేను చెప్తున్నా, అరే బాబు హెల్మెట్ పట్టుకో, పువ్వు ఇస్తున్నాం, అరే హెల్మెట్ పెట్టుకో, బిస్కెట్ ఇస్తున్నాం. ఇవన్నీ కాదు, మనకు రావాలి. మనకు రావాలి. వాళ్ళకి మినిమం భయం ఉంటుంది. అమ్మో పక్కడు వచ్చి గుర్తుతాడేమో. ఆలోచించండి, ఒక్క నిమిషం ఆలోచించండి. కరెక్టా కాదండి? మీకున్నప్పుడు ఈ కాలనీలో 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, అరే హెల్మెట్ వేసుకెళ్ళండి, ఒకడికొకడు చెప్పు, అంతే. నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే మీరందరూ పెద్దోళ్ళు కాబట్టి, అదే కుర్రాడు చెప్తాడు, చెప్పేవులేరా బాబు, ఆగరా బాబు అంటారు. వాస్తవం కదా? అదే పెద్దోళ్ళు చెప్పాడు, అరే ఎందుకు చెప్పాడు అని కనీసం 10 మందిలో ఒక్కడికన్నా ఆ చురక తగులుతుంది. దయచేసి ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం. ఇవన్నీ మనకి ఈ బుర్ర కొంచెం కాపాడుకుంటారు అని హెల్మెట్ పెట్టడం అంతే. ఇప్పుడు దయచేసి మన వాళ్ళందరికీ చెప్పండి, ఇలాంటి యాక్షన్ జరగదు. మీరు చెప్పినవన్నీ కూడా నిజంగానే నోట్ చేసుకున్నాం. తమ్ముడు 100% చేస్తాడు కూడా. ఎందుకంటే మనకి ఏదైతే మెయిన్ రోడ్డు మీరు అడిగినాయి, మెయిన్ రోడ్డు మీద అడిగలేదు. మీరు ఎక్కడైతే పబ్లిక్ మనం వెళ్తున్నామో, ఫ్యామిలీస్ వెళ్తున్నాయో ప్రశాంతంగా, రోడ్డు మంచి రోడ్డు, అదే మీరు అడిగారు. అవి చేద్దాం, డెఫినెట్గా చేద్దాం, చేయిస్తాం. ఓకే.